నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు. కోటపట్టణంలోని కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ప్రతినిధులు. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు. దరవారి సత్రం మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. విశ్వనాథుడికి వైభవంగా అభిషేకాలు. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా పల్లకీ సేవ డోలోత్సవం. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి ఆటాల్ తిరునక్షత్రం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కోటపట్టణంలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం వక్తలు మాట్లాడారు. కోటపట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో జిల్లాలో ప్రతిభావంతులైన 56 మంది పేద విద్యార్థులకు 3,80,000 నగదు పురస్కారాలు అందజేశారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 36 మంది విద్యార్థులకు 5,000 రూపాయల వంతున 1,80,000, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత చదువులు చదివే మరో 20 మందికి 10,000 రూపాయల వంతున 2 లక్షల నగదు అందజేశారు. అలాగే 90 మంది పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య తదితరులు మాట్లాడుతూ సాయం పొందిన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. వారు కూడా పేదలకు చేయూతనిచ్చి సార్థకత చూపాలని వారు వివరించారు. నా దగ్గర లేదు కాబట్టి చూపించడం లేదు. స్విచ్ ఆఫ్ అయినా చేయండి, వైబ్రేషన్ అయినా పెట్టండి, ఈ రెండింటి లేదో ఒకటి చేయండి. ఈరోజు కోటమ్మ తల్లి ప్రాంగణంలో ఆవరణలోకి వచ్చాం. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు అక్కడ విషయాలు, ఇంటి దగ్గర విషయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చోగలిగితే కోటమ్మ తల్లి కానీ లేదా సాయిబాబా కానీ ప్రేరణను ఇచ్చి మాట్లాడించేటువంటి మాటల్లో ఏదో ఒక మాట మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరి సమయం విలువైనదే, నా సమయం విలువైనదే, మీ సమయం విలువైనదే. కాబట్టి ఇక్కడ ఉండి మాట్లాడదలుచుకుంటే కనుక, కబుర్లు చెప్పుకోదలుచుకుంటే కనుక నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయను అని మీకు మీరు మనసులో ఒక ప్రామిస్ చేసుకుని కళ్ళు తెరవండి. అనంతరం ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రమణారెడ్డి, నవీన్, వెంపులూరు బాబురావు, ఆవుల సుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, పన్నాగ సాయి తదితరులు పాల్గొన్నారు. దొరవారి సత్రం ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తదితరులు పాల్గొని అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. దొరవారి సత్రం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే విజయశ్రీ దృష్టికి తీసుకువెళ్లారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఏడాది కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వారు ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు ఎవరికైనా అందలేదా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే మారుమూలల ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. పింఛన్లను 1000 రూపాయలకు పెంచి హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని, ఇటీవల కాలంలో తల్లికి వందనం పథకం అమలు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని వెలుగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నప్రసాదం స్వీకరించారు. వెంకయ్య నాయుడు భక్తులతో కలిసి భోజనం చేయడం ఓ భగవాన్ ప్రసాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. అన్నప్రసాదం రుచి, పరిశుభ్రతపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవాలన్న ఆకాంక్షను ఆయన రిజిస్టర్లో లిఖితపూర్వకంగా తెలిపారు. అన్నదానానికి విరాళాల రూపంలో సహకరించడం ఒక పవిత్రమైన అవకాశమని పేర్కొన్నారు. భగవత్ ప్రసాదం లాంటి నిత్య అన్న ప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం. భోజనం రుచిగాను ఉంది. అదే చాలా ముఖ్యం. దాంతో పాటు చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం, అనుసరించదగిన విషయం. ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిసి చాలా సంతోషించాను. పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి. కార్యక్రమానికి కూడా చాలా మంది ముందుకు వచ్చి కూరగాయలు అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని, అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా శ్రీరాముల రమణమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీరాముల మహిత, మాధురి, శ్రేయాన్ వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మనీల, మంజుల, శ్రీవిద్య, ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాధయ్య, పురందర్ రాజు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మురళీనాయుడు, కరిముల్లా, పెంచలయ్య, తూపిలి యశ్వంత్, నాగరాజు, రమేష్, కుమార్ నాయుడు, వాకాటి సీను, కృష్ణారెడ్డి, విజయ్, కేఆర్ఎం నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మన సెక్షన్ అయింది. మేడం ఇలాంటి వాళ్ళు అందరూ బాగుండాలి. ఆ రోజు మా అమ్మగారి జ్ఞాపకార్థం అంటే ఆమె వృద్ధులన్నా మామూలుగా పెట్టడం అన్న భోజనం పెట్టడం, ఇంటికి వచ్చిన ఎవరికి వచ్చినా కూడా కడుపు నిండా అన్నం పెట్టందే పంపించారు. ఆమె కోరిక మేరకు మేము ఆమెన్ని ఆశిస్తూ సార్ వాళ్ళ ద్వారా అన్ని చెప్తామని మాటిస్తున్నాను. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళి మా అమ్మని ఆస్వాదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. భాగంగా ఈ యొక్క సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దాతలు కొంతమంది తలరాతలు మార్చే నేతలు అంటారు. వీళ్ళందరూ తలరాతలు మార్చే నేతలు ఎవరంటే వీళ్ళే అన్నమాట. శ్రీరాముల రమణమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారు ఎక్కడున్నా సరే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా
వారి కుటుంబానికి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఎండ వస్తేనే ఎండాకాలం అవుతుంది, వర్షం వస్తేనే వర్షాకాలం అవుతుంది, సూర్యుడు వస్తేనే పొగలు అవుతుంది, చంద్రుడు వస్తేనే రాత్రి అవుతుంది. కానీ ఇలాంటి భేదాభావాలు ఏమీ లేకుండా సమయానికి హద్దులు లేవు, అదేవిధంగా సేవలకి హద్దులు లేకుండా నిరంతరంగా దూసుకుపోతున్నటువంటి ప్రగతి సేవా సంస్థ. ఈ ప్రగతి సేవా సంస్థకి ఎవరైతే దాతలుగా వ్యవహరిస్తున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న మా కడివేటి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు. శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు 50 మందికి చీరలు అయితేనేమి మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు. వాళ్ళ శ్రీరాములు రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కూతుర్లైనటువంటి మహిజా గారు, మాధురి, శ్రేయాన్ వారి సంపూర్ణ సహాయ సహకారాలతో మంచి భోజనాలు కానీ చీరలు కానీ అందించడం జరుగుతుంది. మా ప్రగతి సేవ సంస్థ ద్వారా చేసినందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్ర గారికి ధన్యవాదాలు. ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు అందులో సాయంకాలం మంచి భోజనాలని శ్రీరాముల రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కూతురు మహిజా గారు, ఆమె గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు, అదేవిధంగా వాళ్ళ ఇంకొక సోదరి మాధురి గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ 50 మందికి మంచి అంటే భోజనాలు పెట్టాలన్న ఒక ఆశతో ఇక్కడ దాకా రావటం జరిగింది. ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండే వీళ్ళకే కాకుండా బయట వ్యక్తులకు కూడా ఒక 50 మందికి మంచి భోజనాలు మంచి చీరలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఇలాంటి సేవ అంటే సేవ చేయాలన్న ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఆలోచన రావటం అనేది మేము అదే కోరుకునేది ప్రగతి సేవా సంస్థ కూడా. ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన కాన్సెప్ట్ కూడా అదే. సేవాభావం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అంటే ఇలాంటి కార్యక్రమాలు మనం ఎక్కడైనా ఇంటికాడ కూడా చేసుకోవచ్చు, కానీ 10 మందికి మంచి భోజనాలు పెట్టాలి, అందరికీ చీరలు. అందులో ఈ శ్రావణ మాసంలో కూడా ఈ చీరలు కూడా అందరికీ ఇవ్వటం కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం గోదాదేవి ఆండాల్ తిరునక్షత్రం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कलियुगे प्रथम पादे जम्बो द्वीपे श्रावण मासे
మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कनरारा ओम मंत्रेश्वर स्वर ओम यंत्रेश्वर स्थिर ओम तंत्रेश्वर वरनावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा सर्वं प्राभुत तत्त्वं प्राभव विप्रेरित परा दिक्कर्पूरर्पितुं शंकरा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు. కోటపట్టణంలోని కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ప్రతినిధులు. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు. ధరవారి సత్రం మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. విశ్వనాథుడికి వైభవంగా అభిషేకాలు. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా పల్లకీ సేవ డోలోత్సవం. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి ఆండాళ్ తిరునక్షత్రం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.